మొదటి పానీపట్ యుద్ధము 1526వ సంవత్సరంలో జరిగింది. అయితే ఈ యుద్ధము బాబర్కు ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాబర్ దండయాత్ర చేస్తూ భారతదేశం పైకి వస్తాడు. భారతదేశంలో ఢిల్లీ రాజధానిగా లోడీ వంశానికి చెందిన రాజు ఇబ్రహీం లోడీ పరిపాలిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు యుద్ధం చేయడానికి పానీపట్ అనే స్థలాన్ని ఎంచుకుంటారు. ఎందుకొరకు పానీపట్లో యుద్ధాలు జరిగాయి. మొదటి పానీపట్, రెండవ పానీపట్, మూడవ పానీపట్ యుద్ధాలు. ఈ పానీపట్లోనే ఎందుకు జరిగాయి అంటే, ఆ పానీపట్ అనేది చాలా మైదాన ప్రాంతం, కొండలు గుట్టలు లేకుండా పూర్తి సమాంతరంగా ఉన్నటువంటి మైదాన ప్రాంతం కావడం వల్ల అక్కడనే ఆ యుద్ధాలు జరిగాయి. అంతెందుకు మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం కూడా ఆ హర్యానా రాష్ట్రంలోనే ఉంది. ఈ పానీపట్ కూడా హర్యానా రాష్ట్రంలోనే ఉంది. కాబట్టి అది ఒక బాటిల్ ఫీల్డ్గా, యుద్ధ భూమిగా చెప్పుకుంటారు పానీపట్ని. అది ఇక్కడ బాబర్ యుద్ధంలో గెలుస్తాడు, ఇబ్రహీం లోడీ ఓడిపోతాడు. బాబర్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటిదంటే, ఆయన దగ్గర ఫిరంగి దళం ఉంటుంది, అశ్విక దళం ఉంటుంది. ఈ రెండు దళాల వల్ల చక్కని ప్రణాళికతో ఇబ్రహీం లోడీ పైన బాబర్ గెలుస్తాడు. అయితే ఇక్కడ ఇబ్రహీం లోడీకి సాయపడ్డ రాజు ఎవరంటే, గ్వాలియర్ పాలకుడు విక్రమ్జిత్ సింగ్ అనే రాజపుత్ర రాజు ఇబ్రహీం లోడీకి సాయం చేస్తాడు. సాయం చేసినా కానీ ఆయన గెలవలేడు. ఇబ్రహీం లోడీ ఓడిపోతాడు. ఇబ్రహీం లోడీతో పాటు ఈ విక్రమ్జిత్ సింగ్ కూడా యుద్ధంలోనే మరణిస్తాడు. దీనితో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. ఆ విధంగా బాబర్ ఒక చక్కని యుద్ధ వీరుడు. బాబర్ భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించాలని స్థాపించాడు. అప్పటి నుంచి మొఘల్ సామ్రాజ్యం అనేది భారతదేశంలో ఉంది.